నిన్నటి ప్రశ్నకు సమాధానం స్వీడన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు మే 6th and 7th సంబంధించి. మొదటి ప్రశ్న, నక్షత్ర సభ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు స్టార్స్కేప్స్ అనే కంపెనీతో కలిసి నక్షత్ర సభ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. రెండో ప్రశ్న, దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ పూణే, మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఒక పార్క్ అనమాట. దాని యొక్క ఉద్దేశం రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం. మూడో ప్రశ్న, కచ్ అజ్రాకి ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. అయితే ఇది ఏ ప్రాంతానికి చెందినది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని కచ్ అనే ప్రాంతానికి సంబంధించింది. అయితే జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే ఒక వస్తువు ద్వారా ఆ ప్రాంతానికి కానీ ఆ ప్రాంతం ద్వారా ఆ వస్తువు కానీ గుర్తింపు లభించడం అనమాట. జిఐ ట్యాగ్ లభించిన వస్తువులు కానీ తినే పదార్థాలు కానీ ఏవైనా కానివ్వండి, వాటికి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ పెరుగుతుందన్నమాట. ఈ జిఐ ట్యాగ్ తినే వస్తువులు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఏవైనా చేతి వృత్తులకు సంబంధించిన వేటికైనా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జిఐ ట్యాగ్ ఇస్తారు వస్తువులకు. అయితే జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇప్పటి వరకు దేశంలో అత్యధిక జిఐ ట్యాగ్లు పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, రెండో స్థానంలో తమిళనాడు ఉందన్నమాట. నాలుగో ప్రశ్న, ఇటీవల ఫ్లడ్ అనే కోవిడ్ యొక్క కొత్త వేరియంట్ ఎక్కడ బయటపడింది? ఆన్సర్ అమెరికా. ఐదో ప్రశ్న, భారత్ మరియు ఇండోనేషియా యొక్క 7వ సంయుక్త రక్షణ సహకార సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఆరో ప్రశ్న, చైనాలో జరిగిన థామస్ కప్ మరియు ఊబర్ కప్ రెండూ గెలిచిన దేశం ఏది? ఆన్సర్ చైనా. చైనాలోనే జరిగింది. చైనా 2 కప్లు కూడా గెలిచింది. థామస్ కప్ అంటే ఏంటంటే బ్యాడ్మింటన్కి సంబంధించి పురుషుల బ్యాడ్మింటన్ కప్ని థామస్ కప్ అంటాము. అండ్ ఊబర్ కప్ అంటే మహిళల బ్యాడ్మింటన్ కప్ని ఊబర్ కప్ అంటాం అనమాట. ఇండోనేషియాపై చైనా గెలిచింది. ఏడో ప్రశ్న, ఐసీసీ T20 మహిళల ప్రపంచ కప్ ఎక్కడ జరగబోతుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఎనిమిదో ప్రశ్న, మహిళల టెన్నిస్ మ్యాడ్రిడ్ ఓపెన్ 2024 ఎవరు గెలుపొందారు? ఆన్సర్ ఇగా స్వియాటెక్. మహిళల టెన్నిస్ మ్యాడ్రిడ్ ఓపెన్ 2024 స్పెయిన్లో జరిగింది. తొమ్మిదో ప్రశ్న, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2024 ఎవరికి రావడం జరిగింది? ఆన్సర్ గజాలో సంక్షోభాన్ని కవర్ చేస్తున్న పాలస్తీనియన్లకు రావడం జరిగింది, జర్నలిస్టులకు. ఇది 1997లో ప్రారంభించారు ఈ అవార్డుని. కొలంబియాకి సంబంధించిన జర్నలిస్టు కానో ఇజాజా జ్ఞాపకార్థంగా ఈ అవార్డు ఇస్తారనమాట. పదో ప్రశ్న, కోవిషీల్డ్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని ఒప్పుకున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆస్ట్రాజెనకా. ఇటీవల కోవిషీల్డ్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అని చెప్పి ఆస్ట్రాజెనకా కోర్టులో ఒప్పుకుందనమాట. అయితే ఈ కోవిషీల్డ్ని ఆస్ట్రాజెనకా అనే సంస్థ తయారు చేసింది. మళ్ళీ ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఈ కోవిషీల్డ్ అంటే, అయితే ఈ టీకా ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అదే సంస్థ ఒప్పుకోవడంతో వాటిపై దర్యాప్తు కోసం, ఈ సైడ్ ఎఫెక్ట్స్పై దర్యాప్తు కోసం నిపుణుల బృందం ఏర్పాటు చేయాలని చెప్పి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్లతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందనమాట. అందుకు మళ్ళీ ఒకసారి కోవిషీల్డ్ అనేది వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో అయితే ఈ వ్యాక్సిన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనకా అండ్ ఆక్స్ఫర్డ్ సంస్థల సహకారంతో వాళ్ళ యొక్క ఫార్ములాను ఉపయోగించి ఇండియాలో కూడా తయారు చేసిందనమాట. 11వ ప్రశ్న, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కమర్షియల్ సిస్టమ్ ఆన్ చిప్ను ఎవరు తయారు చేశారు? ఆన్సర్ ఐఐటి మద్రాస్ పరిధిలో స్టార్టప్గా పనిచేసే ప్రవర్తక్ టెక్నాలజీ ఫౌండేషన్. 12వ ప్రశ్న, ఇటీవల నీటి కొరత కారణంగా కార్ల వాషింగ్పై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్. 13వ ప్రశ్న, సూర్యుని ఏ ప్రాంతంలో సౌర తుఫాన్లు రిలీజ్ అయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు? ఆన్సర్ AR 3663. దానికి ఎక్స్ క్లాస్ కేటగిరీ తుఫాన్గా కూడా భావిస్తున్నారంట శాస్త్రవేత్తలు. 14వ ప్రశ్న, సునీతా విలియమ్స్ ఎవరితో కలిసి మూడోసారి అంతరిక్షానికి వెళ్ళనున్నారు? ఆన్సర్ బుచ్ విల్మోర్. భారత సంతతికి చెందినటువంటి అమెరికా వ్యోమగామి మూడోసారి కూడా
అంతరిక్షానికి వెళ్ళనున్నారట. 15వ ప్రశ్న డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ యొక్క నూతన డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ప్రతిమ సింగ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. 16వ ప్రశ్న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేస్తూ వార్తల్లో నిలిచిన సర్పంచ్ కునుకు హేమకుమారి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 17వ ప్రశ్న యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యొక్క అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కరీనా కపూర్. 18వ ప్రశ్న మియామి గ్రాండ్ ప్రీ 2024 విజేత ఎవరు? ఆన్సర్ లాండో నారిస్. లాండో నారిస్ తన కెరీర్లోనే మొట్టమొదటిసారి ఈ టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మియామి గ్రాండ్ ప్రీ అంటే అమెరికాకి సంబంధించి. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్న ఇటీవల పీచు మిఠాయిపై నిషేధం విధిస్తూ చాలా రాష్ట్రాలు వార్తల్లో నిలిచాయి. దీనికి కారణం? ఈ ప్రశ్నకు సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు గనక తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.